కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం లోపంతో బాధపడుతున్నామని, గ్రామంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, విషజ్వరాలతో బాధపడుతున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో కనీసం శానిటేషన్ చేయకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని మండిపడుతున్నారు. సైడ్ డ్రైనేజీల్లో మురికి నీరు, చెత్తాచెదారం పేరుకుపోయి రోడ్లపై బురద, దుర్వాసన వస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆ ఊర్లో ప్రతి ఇంటికి కనీసము 2 మంచాలు వండుకొని ఉన్నాయి. అంటే ప్రతి ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు. అందరికీ కూడా విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవే ఫీవర్స్ ఉన్నాయి. వాటికి కారణమైన ఈ దోమలు, ఈగలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా ఊరికి ఏ అధికారులు రాలేదు. బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు. ఎక్కడైతే వాటర్ మన నీళ్ళు సోర్స్ ఉంటాయో బోరింగ్ దగ్గర కానీ ట్యాపుల దగ్గర కానీ అట్లే నీళ్లు నిల్వ ఉంటున్నాయి. వాటికి ఇంకుడు గుంతలు లేవు. రాత్రి పూట బయటకు వెళ్దామంటే భయంగా ఉన్నది. వీధి దీపాలు లేకుండా ఉన్నాయి. ఏదో చెత్త అయితే ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్ గత కొన్ని నెలల నుంచి రావడం లేదు. ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. వాళ్ళకు గ్రామ పంచాయతీకి వచ్చిన నిధి సొంత ఇంటిగా వాడుకోవడానికి పనిచేస్తే తప్ప అది మరి గ్రామ పంచాయతీ మొత్తాన్ని వాడట్లేదు. ఆ ట్రాక్టర్ రావట్లేదు. ఇలాంటి సమస్యల్ని వెంటనే అధికారులు పరిష్కరించాలని చెప్పేసి మా యొక్క నిరసన. ఒకవేళ ఈ పరిష్కారం ఇక్కడ జరగకపోతే రేపు ఇదే కాకుండా ఇంకా ఇంత మందితోటి మా గ్రామ పంచాయతీ తరఫున మొత్తం అందరం కలిసి కూడా కలెక్టర్ దగ్గర కూడా పోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి